మనము గంగవాయిల్ కూర పునర్నవతో పప్పు చేస్తున్నాను కదా. ఆల్రెడీ ఆకుకూర అయితే నీట్గా క్లీన్ చేసుకొచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి పప్పు కూడా నీట్గా 2 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసిన వాటర్ పారబోయకుండా అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి తర్వాత కట్ చేస్తాను, కడగలి కట్ చేయాలి. తర్వాత కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయినప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఆవాలు జీలకర్ర మంచిగా చిటపట్లాడిద్దాము. అది ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు కొన్ని మెంతులు వేసుకుందాము. మెంతులు అస్సలు చేదురాదు, గుర్తుపెట్టుకోండి. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. తాలింపులో మంచిగా వేగనివ్వాలి. తాలింపులో వేగిందంటే టేస్ట్ బాగుంటుంది. వేగి తాలింపులో మెంతులు అలా రెడ్ కలర్ రావాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది తెలుసా. అప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు కదా, ఆ ఉల్లిగడ్డలు వేసేసుకుందాము. ఎంత వాసన వచ్చేసిందంటే చట్నీ తాలింపు వేసిన స్మెల్ వస్తుంది, అలా వస్తుంది. ఉల్లిగడ్డ కొంచెం వేగుతూ ఉండాలి. తాలింపు ఆల్రెడీ వేగింది కదా. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఆకుకూర ఉంది కదా, ఆకుకూర కొంచెమే ఉంది. ఇంకా తోటకూర వేద్దామా అనుకున్నాను, కానీ తోటకూర సపరేట్గా మళ్ళీ ఇంకొక రోజు వేద్దాంలే. తోటకూర లివర్ చేయక చాలా రోజులు అవుతుంది. సడన్గా గుర్తుకొచ్చింది మరి ఇలా వీడియోలు చూడగానే. ఇలా కాడలతో సహా అంతా వేసేసుకుందాము. ఎందుకంటే ఇదైతే ఆకుకూర పప్పులో కలిసిపోతుంది. తోటకూర అనుకోండి, నేను కొంచెం లిక్విడ్లా చేస్తాను కదా పప్పు కర్రీ, అది పైన తేలుతా అనమాట. అందుకని రెండింటి కాంబినేషన్తో చేయొద్దనేసి ఓన్లీ ఇది ఒకటే వేసాను. ఇంట్లో ఆకుకూర మంచి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఎట్లా వేసినా ఏం కాదు. అందుకోసం నేను లాస్ట్ టైం అట్లా తోటకూర ఇది 2 కలిపి చేస్తే తోటకూర పైన ఉంది, ఇంకా ఆకుకూర ఎక్కువగా ఉందని మా ఆయన తినలేదు అనమాట. అందుకోసం అలా సపరేట్ చేసి తోటకూరతో లివర్ కర్రీ కానీ, లేదు అంటే మనము పరోటాలాగా చేసుకొని తినచ్చు. దీన్ని మంచిగా మగ్గనిద్దాము. ఇదిగోండి ఆకుకూర మంచిగా మగ్గింది. ఆల్రెడీ పప్పును 3 సార్లు కడిగేసేసాను. ఈ వాటర్లోకి వెళ్ళి తీసేసాను. ఇంకా వాటర్ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడే నానబెట్టుకున్నాం కాబట్టి ఫ్రెష్ వాటర్ వేసేసుకుందాము. పప్పును ఇలా తాలింపులో వాటర్ లేకుండా తీసుకొని ఒక 5 నిమిషాలు తాలింపులోని ఇలా మంచిగా మగ్గనిచ్చామనుకోండి, పప్పుకైతే మంచి టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా 2 నిమిషాలు మగ్గుతూ ఉందని ఆ లోపల మిరపకాయలు కట్ చేసుకున్నవి కూడా వేద్దాం. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పటివరకు వేసుకోలేదు కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, తర్వాత పసుపు, తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కదా, వీటిని కూడా వేసేసుకుందాం. ఇలా నేను మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కట్ చేస్తాను. మరీ పెద్దగా ఉంటే ఎక్కువ అవే కనిపిస్తాయి, చిన్నగా ఉంటే చిన్న పిల్లలు అనుకోండి ఏరేయడానికి కష్టపడుతుంది. అందుకని వీటిని మరొక 5 నిమిషాలు ఈ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుందాం. ఆ విజిల్స్ కౌంటింగ్ ఏంటంటే మనం పెట్టేటువంటి స్టవ్ యొక్క పెద్ద పెడుతున్నామా చిన్న బర్నర్ పైన పెడుతున్న దాన్ని బట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, స్లోగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ వంటలు మనం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కుక్ చేసిన దానికి చిన్నగా పెట్టి కుక్ చేసిన దానికి వేరియేషన్ వస్తుంది. చిన్నగా పెట్టి కుక్ చేసామనుకోండి ఆ యొక్క వంటలో టేస్ట్ బాగుంటుంది, గ్యాస్ అనేటువంటిది కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. దీన్ని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాక వాటర్ వేసుకోండి. ఇదిగోండి ఈ స్టేజ్లో మనం రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాము. ఇంకా కారం అవసరం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి. కొత్తిమీర ఒక కట్టంతా తీసేసుకొని నీట్గా ఇదిగోండి వాటర్లో కడిగేసి, ఎంత మట్టి ఉంది చూసారా, అందుకే మంచిగా నీట్గా 2 సార్లు వాటర్లో కడుక్కోవాలి. వాటర్ తీసేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని బాగుంటుంది దేంట్లో అయినా కానీ.
తర్వాత చూసుకొని సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం ఫస్ట్ తక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసామనుకోండి విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకుందాము. ఫస్ట్ ఈ యొక్క వాటర్ వేడేంత వరకు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని తర్వాత తగ్గించుకుందాం. ఆ లోపల నేను రొట్టె చేస్తాను, జొన్న రొట్టెలు.